అండి ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. బ్రెడ్‌తో ఒక చిన్న స్వీట్ చేయబోతున్నా నేను. దీనికి కావాల్సింది హాఫ్ లీటర్ మిల్క్ అండి. బాయిల్ చేసుకున్నా నేను. తర్వాత బ్రెడ్, షుగర్, కస్టర్డ్ కలిపిన పాలండి. ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ కలిపాను నేను పాలల్లో. కొంచెం పక్కకు తీసుకున్నాను పాలు. ఒక హాఫ్ చిన్న గ్లాస్ అంటారు కదా! దాంతో ఒక గ్లాస్ తీసుకున్నాను పక్కకి. డ్రై ఫ్రూట్స్ అండి ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ఇవన్నీ ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలాగా గోల్డెన్ కలర్ లాగా రావాలండి ఇది ఇలాగా. చూసారుగా ఇలా రావాలి. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదండి, చేదొస్తుంది మళ్ళీ. అంటే మరీ మార్చకూడదు అని. ఇలాగా బాగా గోల్డెన్ షేప్లో రావాలి, రెండు వైపులా అలాగే రావాలి. సో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారుగా ఇలా వచ్చిన వెంటనే ఇలా పక్కకు తీసేసుకోవాలండి, మళ్ళీ కాలిపోతాయి. ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ 5 బ్రెడ్ తీసుకోవాలండి. ఇలా ముక్కలు ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నా. దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ ఇంట్లో ఒకసారి ట్రై చేశానండి, బాగుంది. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. సో మీరు ట్రై చేయండి, బాగుంటుంది చిన్నపిల్లలకి. 15 మినిట్స్లో అండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలాగా అవి కాగుతుండగా ఇది బాయిల్ అయిపోయినాయి ఆల్రెడీ. నేను కాగబెట్టేసాను, పాలు వేడిగా ఉన్నాయి. దాంట్లో ఈ స్పూన్తో నేను 4 స్పూన్స్ వేసాను షుగర్. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ తీపి ఎందుకులే అని చెప్పి మేము తినమండి, మేము లైట్గా తింటాం. సో ఇందులో షుగర్ వేసేసుకోవాలి. ఇలాగా షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఆ షుగర్ కరిగిపోవాలి అందులో. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత షుగర్ కలిసిపోవాలి. షుగర్ కనిపిస్తుంది కదండి, అలా కనిపించకూడదు, బాగా మెల్ట్ అయిపోవాలి అందులో. ఇలా కదుపుతూ ఉంటే అయిపోతుంది. ఇప్పుడు కస్టర్డ్ కలిపానండి. ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ ఇందులో పాలల్లో కలిపాను నేను. ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం పాలు పక్కకు తీసుకున్నాను నేను. ఇలా కలిపిన దాంట్లో లుండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా గడ్డలు కట్టకూడదు. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయాలండి, మిల్క్లో వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. అంతలోకి అది వేడైపోయింది, తీసేద్దాం. గోల్డెన్ షేప్లో వచ్చినాయి కదా, ఇలా ఉంటేనే బాగుంటాయండి, మరీ వైట్గా అయితే బాగోదు. సో తెలుగు రాదండి, కొంచెం కొంచెం. ఏదైనా మిస్టేక్గా మాట్లాడితే ఏమనుకోకండి, ఎక్కువ రాదు. సో ఇది కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా మనకి బ్రెడ్ పీసెస్ డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇలా పక్క తీసేసుకుందాం. ఎక్కువ కూడా గోల్డ్ వద్దండి, జస్ట్ ఇది ఇలా చూపించినట్టు చేస్తే బాగుంటుంది, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. ఇలా పక్కకి తీసేసుకుందాం.
చూసారుగా ఇదిగో బాగా పాలు మరుగుతున్నాయి. దగ్గరికి రావాలండి, బాగా దగ్గరికి రావాలి. అప్పుడే కొంచెం థిక్గా ఉంటాయి. అప్పుడు క్రీమీగా ఉంటాయి, పాలు బాగుంటాయి. ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా అయితే చేసుకున్నాం కదండి. ఇలాగ మరుగుతూ ఉండాలండి, బాగా దగ్గరికి వచ్చేయాలి. ఇలా ఉండకూడదు, కొంచెం బాగా చిక్కగా అయిపోవాలి. బాగా దగ్గరికి రావాలండి, టైం పడుతుంది. సో చూశారు కదా బ్రెడ్తో రెసిపీ. ఇది బాగా థిక్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొంచెం కూల్గా ఉండి తింటే బాగుంటుంది. ఇది ఇంకా బాగా థిక్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మళ్ళీ పెడతాను. బాయ్ బాయ్.